లలితా సహస్రనామస్తోత్రం ధ్యానం. అరుణాం కరుణాంతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమపద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమా విలేపనామళికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం ససరచాపపాశాంకుశాం అశేషజనమోహినీ మరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. 15వ శ్లోకం. లక్ష్యరోమలతాధారతాసమున్నేయ మధ్యమా స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయా. లక్ష్యరోమలతాధారతాసమున్నేయ మధ్యమా. మనం ముందు నామంలో చెప్పుకున్నాము కదండి, నాభి అనేది పాదునందు రోమములు అనేది తీగకు ఫలములుగా ఉన్నటువంటి స్తనముల జంట కలిగి ఉన్నది అని. అలా ఆ ముందు నామములో చెప్పినట్లు రోమములనేది తీగలను ఆధారముగా చేసుకొని ఉన్నటువంటి నడుము కలది అని దీని అర్థం. లక్ష్య రోమ లతా ధార తాస మున్నేయ మధ్యమా. లక్ష్య రోమ అంటే లక్ష రోమాలు, లతా ధార తాస మున్నేయ అంటే లత అంటే తీగ, ధార తాస మున్నేయ అంటే ధార అంటే ఆధారముగా చేసుకొని ఉన్నటువంటి మధ్యమా అంటే మన మామూలుగా మధ్యమ అంటే మధ్యలో మనకి మన మొత్తంలో ఉండేది నడుమే కదండి. అలా ముందు నామంలో చెప్పినట్లుగా రోమాలనేది తీగలను ఆధారముగా చేసుకొని ఉన్నటువంటి నడుము కలది. ఈ నామంలో అమ్మవారి నడుముని వర్ణించుతున్నాం. అందుకనే లక్ష్య రోమ లతా ధార తాస మున్నేయ మధ్యమా అని అమ్మవారిని స్తుతిస్తున్నాము. స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయా. స్తన భారము చేత అంటే రొమ్ముల యొక్క భారము చేత నడుము గతి తప్పకుండా ఉండుట కన్నట్లు శ్రీదేవి పొట్ట పై ఏర్పడిన ముడతలు బంగారు పట్టీల వలె బాసిల్లుతున్నవి అని నడుమునకు ఆధారములై నిలుచున్నవి అని ఈ నామము యొక్క అర్థము. అందుకే అమ్మవారిని స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయా అని స్తుతిస్తున్నాము. 16వ శ్లోకం. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీతటీ రత్నకింకిణికారమ్య రసనాదామభూషిత. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీతటీ. అరుణారుణ వస్త్రములు శ్రీదేవి ధరించుటచే ప్రకాశించు కటి ప్రదేశము కలిగి ఉన్నది. కటి అంటే నడుము కింద భాగాన్ని కటి అంటారండి. ఈ అమ్మవారు ధరించిన అరుణారుణ వస్త్రముల వల్ల ఆ కటి ప్రాంతం అనేది చాలా చక్కగా ప్రకాశించుతున్నది అని ఈ నామము యొక్క అర్థం అన్నమాట. అందుకనే అమ్మవారిని అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటీ అని స్తుతిస్తున్నాము. రత్నకింకిణి కారమ్య రసనాదామభూషిత. రత్నకింకిణి కారమ్య అంటే రత్నమయపు చిరుగంటలు అని అర్థం అన్నమాట. రసనాదామభూషిత అమ్మవారు నడుము చుట్టూ అలంకరించబడినటువంటి వడ్డాణమునకు ఈ రత్నమయపు చిరుగంటలు అలంకరించబడి ఉన్నవి అని ఈ నామము యొక్క అర్థము. అందుకని అమ్మవారిని రత్నకింకిణి కారమ్య రసనాధామభూషిత అని స్తుతిస్తున్నాము. విన్నారు కదా 15, 16 శ్లోకాల అర్థాలు. ఇప్పుడు 13 నుంచి 16 వరకు మనం 2 సార్లు పారాయణ చేద్దాము. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోలా ముక్త ఫలాన్విత
కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తని నాభ్యాలవాలరోమాళి లతా ఫలకుచద్వయి లక్ష్యరోమలతాదారతాసమున్నేయ మధ్యమా స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయ అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీతటీ రత్నకింకిణికారమ్య రసనాధామభూషిత. మరొక మారు పారాయణ చేద్దాము. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకాలోలా ముక్తా ఫలాన్విత కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తని నాభ్యాలవాలరోమాళి లతా ఫలకుచద్వయి లక్ష్యరోమలతాదారతాసమున్నేయ మధ్యమా స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయ అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీతటీ రత్నకింకిణికారమ్య రసనాదామభూషిత. ఓం శ్రీమాత్రే నమః.